హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో ఇక్కడ మిషన్ పైన చూస్తున్నారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్, అలాగే కలర్ కాంబినేషన్ అయితే మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఒక 4 to 5 కలర్స్ అయితే యూజ్ చేశాను. ఈ శారీ ఎలా ఉంది అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. అలాగే నెక్ ఎలా వచ్చేసింది, ఇక ఫ్రంట్ కలర్ కాంబినేషన్ ఎలా తీసుకున్నాను, ప్రతి ఒక్కటైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక దాని తర్వాత ఇంకొక కస్టమర్ ఏంటంటే మాకు సింపుల్గా ఒక బోట్ నెక్ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అడిగారనమాట. కానీ వాళ్ళు అడిగిన పద్ధతి ఎలా ఉందంటే మాకు బ్యాక్ ఫ్రంట్ 2 బోట్ నెక్కే కావాలి. అయితే బ్యాక్ అనేది మీరు బూటీస్ చాలా హెవీగా వేసేయాలి, మాకు బ్లౌజ్ కంటే ఎక్కువగా మీ వర్కే కనిపించాలి అలా అడిగారనమాట. కాబట్టి మనం ఇలా వాళ్ళ సైజ్ బ్లౌజ్ తీసుకొని 1కి 2 సార్లు మార్కింగ్ అనేది చెక్ చేసుకుంటూ బూటీస్ అనేది హెవీగా ఇచ్చేసాము. ఈ బూటీస్ అయితే మనకు ఇదే డిజైన్లో వచ్చేసాయండి. నేను దీనికి వేరే బూటీస్ అయితే ట్రై చేయలేదు, ఎందుకంటే ఇవి కొత్తగా బాగున్నాయి, నైస్గా సింపుల్గా లుక్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఇవే బూటీస్ అనేది నేను హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్ కూడా కంటిన్యూ చేశాను. టోటల్గా చూస్తున్నారు కదా, మీరు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. బూటీస్ అయితే చాలా చాలా హెవీగా ఇచ్చాను. దీని తర్వాత ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. అది వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉన్నారు కదా, చూస్తే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది నేను ఎలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది మీకు క్లియర్గా అండ్ డీటెయిల్గా అయితే చెప్పేస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఉంది కదా, ఇది శారీ ఎలా ఉంది, టోటల్గా బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను అది కూడా. కాబట్టి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే శారీ చూసేయండి. శారీ అయితే ఇలా వచ్చేసింది, మొత్తం రౌండ్స్ లాగా ఇలా వచ్చేసి ఫ్లవర్ మధ్యలో అనేది ఇలా శారీ కలర్ అనేది సెల్ఫ్ ఇచ్చేసి కట్ వర్క్ వచ్చింది. టోటల్గా గోల్డ్ అండ్ శారీ కలర్ అంటే సెల్ఫ్ కలర్ అంతే అండి, ఇంకా వేరే కలర్స్ అయితే లేవు. శారీ మొత్తం టోటల్గా చాలా గ్రాండ్గా వచ్చేసింది. ఇది కొంగు పార్ట్ అనమాట. శారీ బార్డర్ మొత్తం ఇలా సింపుల్గా అయితే ఇలా ఉందన్నమాట. ఇలా టోటల్గా కట్ వర్క్ వచ్చేసి బార్డర్ మొత్తం ఇలా కొంచెం చిన్నగా వస్తుంది. కొంగు పార్ట్ అనేది ఇలా కొంచెం పెద్దగా ఉంది. అయితే దీనికి వీళ్ళు ఏంటంటే దీంట్లో శారీలోనే మనకు బ్లౌజ్ కూడా ఇచ్చేసారు, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఇచ్చారనమాట. ఓన్లీ ఇక్కడ కింద అనేది ఇలా ఒక ఫ్లవర్ ఇచ్చేసి పైన ఇలా మనకు బూటీస్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ ఒక పెద్ద బూటీ ఇచ్చేసి ఇక్కడ చిన్న ఇచ్చేసారు, ఇటు సైడ్ కూడా అలానే ఇచ్చారు. అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇవ్వలేదు చూడండి, ఇది ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే వచ్చేసింది. ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే ఇలా ఇంతే అండి, చూడండి ఎంత ఉంది ఇది. ఇది ఎవరికి హ్యాండ్స్కి అయితే సరిపోదు. ఒక 3 years 4 years అమ్మాయిలు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే సరిపోతుంది ఈ హ్యాండ్ బార్డర్ అయితే. వీళ్ళకి సరిపోదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సపరేట్గా, ఇదైతే జిమ్మిచూ క్లాత్ అంటండి. నేను ఈ క్లాత్ మీద ఫస్ట్ టైం వేస్తున్నాను. వీళ్ళు సేమ్ శారీలో అయితే ఏ క్లాత్ ఉందంటే, శారీ ఏ క్లాత్ అయితే ఉందో అదే క్లాత్ అదే కలర్ అనేది ఇలా వీళ్ళైతే తీసుకొని వచ్చారు. జిమ్మిచూ క్లాత్ అంటే బాగుంది, క్లాత్ అయితే షైనింగ్ ఉంది, కొంచెం స్మూత్గా వచ్చేసింది. దీనికైతే మనం ఇలా హ్యాండ్ అయితే డిజైన్ చేసాము. చెప్పాను కదా, ఒక్క ఫోన్ కాల్ వల్ల నాకు జరిగిన నష్టం అనేది. ఫస్ట్ అయితే డిజైన్ చూడండి, ఇది కొత్తగా లాంచ్ అయిన డిజైన్ అండి. మనం కలర్స్ అనేటివి సేమ్ ఇలా శారీలో ఎలా వచ్చేసాయో సేమ్ అలానే పెట్టడానికైతే ట్రై చేసాం. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు ఇదేమో శారీ వచ్చేసింది కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం వేసిన వరకు ఇంచుమించుగా కొంచెం రిలేటెడ్గా ఉండే విధంగా అయితే నేను ట్రై చేశాను. అయితే వీళ్ళకు హ్యాండ్స్ అనేది చాలా హెవీగా కావాలని చెప్పేసి అడిగారనమాట. కాబట్టి వీళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ప్రకారము హ్యాండ్ అనేది మనకు ఇక్కడ వరకు వస్తుంది. అయితే ఇది నేను మనకి ఈ డిజైన్లో ఇలా బంచెస్ ఉన్నాయి కదా, ఇలా మనకు ఇప్పుడు ఇది 2 లైన్ అంటే ఇదొక 1 లైన్ ఇదొక 2 లైన్ అలాగే 4 లైన్స్ అది ఇలా 2 లైన్స్ది 4 లైన్స్ది మనకు ఈ హ్యాండ్లో ఆప్షన్ ఉంది. అయితే మనం ఇక్కడ బార్డర్ వేసాం కదా, ఇప్పుడు ఈ బార్డరు ఇక్కడ కలిపి వాళ్ళ హ్యాండ్కి అనేది సెట్ అవ్వాలి. కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బార్డర్ వేసేసి తర్వాత ఇది 2 లైన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్ ఇలా వచ్చేసింది, ఇది ఒక లైన్ ఇలా వచ్చేసింది, అంటే 2 లైన్స్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం తక్కువ అనిపించేసి ఇదే డిజైన్లో మనకు బూటీస్ ఇస్తారు కదా ఎక్స్ట్రాగా, ఆ బూటీస్ అనేది చూడండి ఇలా సెట్ చేశాను. ఇక్కడ ఒక బూటీ వేసాను, ఇక్కడ ఒక బూటీ వేసాను, అలాగే ఇక్కడ చిన్న బూటీస్ ఇలా ట్రై చేశాను. అలాగే
మొత్తం టోటల్గా అయితే హ్యాండ్కి సెట్ అయ్యే విధంగా అయితే ఇలా ట్రై చేశాను. ఓకే, ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఇది అయిపోయింది. ఇంకొక హ్యాండ్ పెట్టేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ నేను ఇంకొక హ్యాండ్ అయితే ఇలా సెట్ చేశానమాట. ఇది కూడా బార్డర్ వేశాను. బార్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. కానీ పైన డిజైన్ వేసేటప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ ఇదొక లైను, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇదొక లైను, సెకండ్, ఇక్కడ థర్డ్, ఇక్కడ ఫోర్త్. చెప్పాను కదా 4 లైన్స్ది 2 లైన్స్ది, ఇది ఒక లైన్. ఇలా 4 లైన్స్ది మనకు ఆప్షన్ ఉంది కదా, నేను ఈ హ్యాండ్ పెట్టేశాను. ఇక చూడండి, కస్టమర్కి ఏమో అర్జెంటుగా ఇచ్చేసేయాలి, 1 డేలోనే ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఇంకా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను చూసుకోలేదు. ఇలా ఇది మనకు ఫస్ట్ కలర్ మొత్తం ఇది వచ్చేసింది అనమాట. నాకు మొత్తం శారీస్ కలర్ సెల్ఫ్ కలర్ ఉంది కదా, ఇదే కలర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు చూసాను, జరీ వచ్చేటప్పుడు థ్రెడ్ బ్రేక్ అయిందనమాట. అప్పుడు బ్రేక్ అయినప్పుడు చూస్తే ఏముంది, మొత్తం నేను ఒక హ్యాండ్కి ఏమో ఇలా 2 లైన్స్ పెట్టి సెట్ చేశాను. అది బాగుంది, కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ నేను కస్టమర్కి ఈ పిక్ పెట్టాను, అలాగే ఇది కూడా పిక్ పెట్టాను. అంటే ఫైనల్గా అయితే నేను ఇది కంప్లీట్ చేశాను. ఏదైనా కానివ్వండి, కంప్లీట్ అయితే చేయాల్సిందే కదా అని చెప్పేసి ఇది టోటల్గా ఇలా అయితే కంప్లీట్ చేశాను. అయితే ఇక్కడ ఇది థ్రెడ్ ఉంది కదా, ఇలా థ్రెడ్ వర్క్ అనేది ఇలా అయిపోయింది. ఇక్కడ నేను జరీ అనేది ఇవ్వలేదు. వాళ్ళకి ఏంటంటే టోటల్గా కాళ్ళు ఇంతవరకే, అంటే మనకు ఇక్కడ వరకే హ్యాండ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎందుకు ఎక్స్ట్రా అని చెప్పేసి నేను ఇక్కడ ఈ థ్రెడ్ వర్క్ పైన ఇంకా జరీ వర్క్ అనేది ఇవ్వలేదు. ఇది ఫుల్గా ఉంటుంది వాళ్ళ హ్యాండ్కి అయితే, కొంచెం హెవీగా వచ్చేసింది చూడండి, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. స్టిచెస్ అయితే చాలా ఉన్నాయండి దీంట్లో, చాలా హెవీ స్టిచెస్ అయితే ఉన్నాయి. చాలా టైం పట్టింది నాకు ఈ డిజైన్ వేయడానికి. చెప్పాను కదా మీకు 2 ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది ఇలా వచ్చింది. 2 లైన్స్ వచ్చేసి పైన బూటీస్ తోటి ఇలా సెట్ చేశాను. ఇదేమో టోటల్గా ఇవే బంచెస్ అనేది 3 వచ్చేసింది. ఇక్కడ నేను జరీ వర్క్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఒకటి ఆగిపోయింది, లేదంటే ఇది కూడా ఇంకా ఫుల్ అయితే వచ్చేస్తుంది. వాళ్ళకి కాల్ చేస్తే అక్క ప్లీజ్ ఏమనుకోకు, మా ఇంట్లోనే ఫంక్షన్ ఉంది కదా, నాకు ఇదే కావాలి, ఇదే వేయండి అని చెప్పేసి అడిగారు. కానీ నా టెన్షన్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బ్యాక్ నెక్ అయితే వద్దన్నారు. ఆల్రెడీ మీకు చూపించాను కదా, శారీలో వచ్చింది అయితే వేయమని చెప్పేసి అన్నారు. ఇక ఇంకొక హ్యాండ్ వేయాలంటే మనకు శారీ కలర్ థ్రెడ్ అంతా రావాలి. ఓన్లీ నాకు ఈ 2 హ్యాండ్స్కే ఒక దారం గొట్ట నిండుది కొత్తది వీళ్ళకే ఓపెన్ చేశాను. మొత్తం దారం గొట్ట అనేది అయిపోయింది, చాలా తక్కువ ఉన్నది దారం. ఫుల్ టెన్షన్ అయితే అయిపోయింది నాకు, దారం సరిపోతుందా లేదా అని చెప్పేసి. అయితే ఇంకొక హ్యాండ్ అయితే పెట్టాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వేయాలి, బ్యాక్ నెక్ అయితే వేసేది లేదు. కానీ టైం లేదు కదా, మళ్ళీ తీసుకొచ్చి వేయడానికి అంత టైం కూడా లేదు కదా. అయితే ఇక్కడ ఇంకొక హ్యాండ్ అయితే ఇలా వేసాను. ఇది కూడా సేమ్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను, ఇలా బార్డర్ ఇచ్చేసాను. కానీ ఇక్కడ మనకు ఇది ఉంది కదా, శారీ కలర్ ఇలా వచ్చేసింది కదా, ఇది అనేది ఇక్కడ రాకుండా నేను మిషన్ దగ్గరనే నిలబడి, ఇది 3 to 4 అవర్స్ అయితే, ఇంచుమించు 4 అవర్స్ వరకు అయితే ఉందండి. ఇక్కడ రాకుండా ఈ థ్రెడ్ వర్క్ అనేది రాకుండా అయితే వర్క్ చేశాను. నాకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి దారం లేకపోతే ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే మళ్ళీ ఇది హోలీ టైంలో వేసాను అనమాట, షాప్స్ కూడా ఓపెన్ ఉండదు. మళ్ళీ అయినా వీళ్ళకు చాలా అర్జెంటుగా ఇచ్చేది ఉంది. ఫుల్ టెన్షన్ అయిపోయిందండి అసలు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా వర్క్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. ఎప్పుడూ ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు, అనుకోకుండా అయ్యిందనమాట. ఇక నేను ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను ఫైనల్గా అయితే. ఎందుకంటే ఇక్కడ స్కిప్ చేశాను కదా, ఇదంతా థ్రెడ్ వర్క్ అనేది స్కిప్ చేశాను కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. నీట్గా వచ్చిందనమాట. ఇది ఒక డిజైన్ నెంబరు. మీకు ఈ డిజైన్ నెంబర్ అనేది ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ స్క్రీన్ పైన పెట్టేస్తాను. అలాగే ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఈ డిజైన్ నెంబర్ అనేది కూడా స్క్రీన్ పైన పెడతాను. కమ్యూనిటీ పోస్ట్ కూడా చెక్ చేయండి, ఓకేనా. మీకు దారం చూపిస్తానండి. దారం కూడా అయిపోయింది నా దగ్గర మొత్తం. అసలు చూడండి, ఇక దారం కూడా లేదు. చాలా అంటే చాలా టెన్షన్ అయితే పడ్డాను, ఎందుకంటే దారం సరిపోలేదనుకోండి, మనం ఇంత కష్టపడి ఈ 2 హ్యాండ్స్ వేసినా సరే ఫ్రంట్ పార్ట్కి దారం లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకే ఫస్ట్ ఆలోచించుకొని కొంచెం తక్కువ పడుతుంది అని చెప్పేసి ఆలోచించుకొని ఇక్కడ సైడ్ ఇలాంటివి ఇటు సైడ్ రాకుండా అయితే వర్క్ చేశాను. ఫైనల్గా అలా చేసినందుకైతే నాకు ఫ్రంట్ పార్ట్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. చూపించాను కదా, థ్రెడ్ అనేది ఇలా కొద్దిగానే ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను.
చూడండి ఇలా థ్రెడ్ అనేది చాలా కొంచెం మిగిలిపోయింది, కానీ సరిపోయింది కాబట్టి టెన్షన్ అయితే లేదు. కానీ ఇంకా బ్యాక్ నెక్ వేయాల్సి వస్తే మాత్రం అస్సలు థ్రెడ్ అనేది సరిపోకపోతుండే, చాలా టెన్షన్ అయితే అయిపోయిందండి. ఫైనల్గా ఇంత టెన్షన్ పడ్డా సరే ఫైనల్గా మనకు లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చేసింది. ఇక్కడ నేను చిన్న చిన్న కుందన్స్ అయితే యాడ్ చేశాను. ఎంత లుక్ అండి, మీకు ఇదంతా నేను ఫోల్డింగ్ ఉంది కదా శారీ, ఇలా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది. నేను నీట్గా శారీ మొత్తం ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ అనేది పిక్ తీసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను. మీరు అది కూడా క్లియర్గా అయితే చూడండి, అప్పుడు దీని లుక్ అనేది బాగా తెలుస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి కస్టమైజేషన్ అంటారండి వీటిని. ఇప్పుడు మనం ఇదొక డిజైన్ నుంచి తీసుకున్నాము, ఇదొక డిజైన్ నుంచి తీసుకున్నాము. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనుకోండి, ఇలా అయితే సపరేట్గా మీ శారీకి తగ్గట్టుగా వర్క్ అయితే చేసి ఇవ్వరు కదా. వాళ్ళు ఏది వేసిస్తే మీరు దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీళ్ళు ఇచ్చిన శారీని బట్టి నేను ఇలా వీళ్ళకి సెట్ చేశాను, చూపించాను కదా. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. మీకు శారీ విత్ బ్లౌజ్ నేను చేసిన వర్క్ అనేది కొంచెం చూడండి 90% అయితే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. ఇవి రెండు అయితే సేమ్ అనిపించేసింది, అంత లుక్ అయితే వచ్చింది. కస్టమైజేషన్ వర్క్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. నా దగ్గర అని కాదు, ఎవరి దగ్గర అయినా సరే. ఇప్పుడు మీరు పిక్ తీసుకొని మీ ఇంటి దగ్గర వేయించుకున్నారనుకోండి, మాకు ఇలా కావాలి అన్నట్టుగా అడిగినా సరే వేసిస్తారు. అది కస్టమైజేషన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ వాళ్ళైతే ఇలా ఎంత కష్టపడారు, అసలైతే ఇలా ఫుల్ టెన్షన్ అయితే అయిపోయింది నాకైతే. ఫైనల్గా అవుట్ఫిట్ బాగా వచ్చేసింది కాబట్టి టెన్షన్ అంతా పోయింది అనుకుంటాను నేనైతే. చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చినా సరే డిజైన్ అనేది బాగా ఎలిమెంట్ అయితే అవుతుంది. మీకు లైట్కి కూడా అంటే చాలా దగ్గర నుంచి చూపించినా కానీ బాగుంది, ఇలా దూరం నుంచి చూపించినా కానీ బాగుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలాంటి మంచి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లలో అయితే నా నెంబర్ ఉంటుంది. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ డిజైన్ నెంబర్స్ ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఒకవేళ మేబీ కుదరకపోతే, అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా బిజీగా ఉండి కుదరలేదు అనుకోండి, కమ్యూనిటీ పోస్ట్ అనేది కంపల్సరీ చెక్ చేయండి. ఇక్కడ ఈ డిజైన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి పెట్టేస్తాను, ఇక్కడ ఈ డిజైన్ నెంబర్ అనేది ఇలా టైప్ చేసి పెట్టేస్తాను. ఓకేనా. ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మార్నింగ్ వస్తా అని చెప్పి కాల్ చేశారు కదా, బట్ వాళ్ళైతే రాలేదండి. కాబట్టి నాకు కొంచెం శారీ బ్లౌజ్ అనేది ఫోటో తీసుకోవడానికి అయితే కొంచెం టైం అయితే దొరికింది. అయితే నేను బార్డర్ అనేది చెప్పాను కదా, చిన్న బార్డర్ వచ్చిందని చెప్పేసి. కాదండి, నేను శారీ మొత్తం మీకు ఓపెన్ చేశాను కదా, అయితే ఫోల్డింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ప్రజెంట్, ఇలా బార్డర్ వచ్చింది, శారీ మొత్తం పెద్దగా వచ్చింది. పైన మనకు ఇంకొక బార్డర్ ఉంటుంది కదా పైనది, అది చిన్నగా వచ్చింది, కిందికి అనేది పెద్దగా వచ్చింది. కొంగు కూడా చాలా హెవీగా అయితే వచ్చేసింది. ఇంత హెవీ శారీకి బ్లౌజ్ కూడా అలాగే సూపర్గా కనిపిస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. కానీ ఈ క్లాత్ పైన వేయడం అయితే నేను ఫస్ట్ టైం అండి. క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా వచ్చింది. నాకు చాలా భయమైంది క్లాత్ పైన, ఎందుకంటే ఇది జిమ్మిచూ క్లాత్. అలాగే నేను ఫస్ట్ టైం ఆ క్లాత్ పైన వేస్తున్నాను కాబట్టి కొంచెం టెన్షన్ అయితే పడ్డాను. ఆ రకంగా కూడా ఎన్ని రకాలుగా టెన్షన్ పడాలో అన్ని రకాలుగా, అంటే థ్రెడ్ గురించి, డిజైన్ గురించి, టైం గురించి, ఇలా క్లాత్ గురించి ప్రతి ఒక్కటి ఈ డిజైన్ వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క దాని గురించి టెన్షన్ అయితే పడాల్సి వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బూటీస్ అయితే చూడండి ఆల్రెడీ ఇదే డిజైన్కి సెట్ అయ్యేసి ఉన్నాయన్నమాట, కాబట్టి ఇలానే కంటిన్యూ అయితే చేసేసాను. ఇక వేరే బూటీస్ అయితే ఏమి సెలెక్ట్ చేయలేదు, కాకపోతే కొంచెం అర్జెంటుగా ఇచ్చేది ఉంది కాబట్టి ఇలా అయితే బూటీస్ అవే వేసాను. అయినా కానీ బూటీస్ అయితే బాగున్నాయి కదా, కొంచెం డిఫరెంట్గా అండ్ సింపుల్గా నైస్ లుకింగ్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్కి అయితే ఇలా 2 పీకాక్స్ అయితే వచ్చేస్తాయి. వీళ్ళ శారీ కలర్ పెట్టాను, అలాగే గోల్డ్ అనేది శారీలో కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది, బట్ వీళ్ళు ఉన్నప్పుడే ఈ గోల్డ్ షేడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఇదే వేయమని చెప్పేసి. 2 హ్యాండ్స్ అయితే ఇలానే కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి డిజైన్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, లేదు అంటే కమ్యూనిటీ పోస్ట్లో అయితే పిక్ పెట్టిస్తానండి. ఒకసారి అయితే కమ్యూనిటీ పోస్ట్ కూడా చూడండి. బ్యాక్ అనేది బోట్ నెక్కి ఇలా వేసాను. ఇక బూటీస్ అనేది ఆల్ ఓవర్ లాగా ఫుల్గా వేసాను అనమాట. ఇలా చూడండి మొత్తం నిండుగా బూటీస్ అయితే వేసేసాను. అయితే ఈ డిజైన్లో బోట్ నెక్ అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే కొంచెం 8% వాళ్ళకైతే ఇలానే కావాలని చెప్పేసి అడిగారు. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే వేసాను. చూడండి మొత్తం ఇక్కడ కూడా బోట్ నెక్ వేసేసాను. శారీ అయితే ఇలా వచ్చేసింది. చూడండి కొంచెం కాపర్ షేడ్ అండ్ గోల్డ్ అనేది కొంచెం బార్డర్లోనే మిక్స్ అయిపోయినట్టుగా ఉంది, కాబట్టి వీళ్ళైతే ఈ గోల్డ్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ సైజ్ బ్లౌజ్ అనేది ఇది చూడండి ఇలా వచ్చేసింది మొత్తం.
మొత్తం ఇది బ్యాక్ నెక్ ఇలా బోట్ నెక్, బ్యాక్ అంతా బోట్ నెక్ వచ్చేసింది. హ్యాండ్స్ ఇవి షార్ట్ ఉన్నాయి, బట్ వాళ్ళైతే ఫుల్గా కావాలని చెప్పేసి అడిగారు. ఇక ఫ్రంట్ కూడా మనకి ఇలా బోట్ నెక్లోనే వచ్చేసింది. ఓకేనా, ఇంకా ప్రిన్స్ కట్లో అయితే ఉందన్నమాట. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు ఇలానే వర్క్ చేయండి అని చెప్పేసి అంటే ఫైనల్గా అయితే ఇలా అయితే చేశానండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్ని తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.